innovative and creative. Sir. So in the era of technological advancements, Sir. what new technology or technique you have incorporated into Hanma, and how do you think that it will enhance the storytelling? అందరికి చాలా సారీ, నేను నైట్ షూటింగ్కి వచ్చాను, ఇంకా నిద్రపోలేదు, మళ్ళీ నైట్ షూటింగ్ వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. ఐ విల్ జాయిన్ యూ గైస్ ద నెక్స్ట్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. So AI is the new cool thing. Okay. So artificial intelligence వాడి ఏదే ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి వచ్చేసేసి ఎనీ సూపర్ హీరో ఫిలిం ఒక ఆర్డినరీ మ్యాన్ విత్ ఇన్ సర్టన్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ పవర్స్ Correct. వచ్చేసేసి హీ సేవ్స్ ద వరల్డ్ అసలు. కరెక్ట్ సార్. ఈ ఫిలిం కూడా అదే ఉంది. అవును సార్. అండ్ ట్రైలర్లో కూడా డ్రామా బాగుంది. అంటే డివోషనల్ ఆస్పెక్ట్ లేకపోయినా కూడా యాజ్ ఎ డ్రామా యాజ్ ఎ స్టోరీ ఇట్ లుక్స్ ఎంగేజింగ్ ట్రైలర్. సార్. బట్ ప్రమోషన్ వైజ్ చూసుకుంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఎంఫసిస్ ఆన్ లార్డ్ హనుమాన్, జై శ్రీరామ్. వీటి వల్ల జనాలు ఎక్కువ డివోషన్ ఆస్పెక్ట్ సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. బికాస్ ఐ సీ ఇట్ యాజ్ ఎ సూపర్ హీరో ఫిలిం Correct. వేర్ ద సూపర్ హీరో ఆస్పెక్ట్ కమ్స్ ఇన్ దట్ లార్డ్ హనుమాన్. కరెక్ట్ సార్. బట్ మీరు ప్రమోషన్లో ఎక్కువ అంటే జనాలకి కన్వే అయ్యేది డివోషన్ సినిమా, దేవుడు సినిమా అనుకుని వచ్చేసేసి దేవుడు ఆస్పెక్ట్ ఏం లేదు. ఒక నార్మల్ మనిషి దేవుడు దయ వల్ల ఎలా అయ్యాడు అనేది Correct, sir. Absolutely. స్టోరీ. Correct. సో అది కొంచెం ఓవర్ షాడో అవుతుందనే అభిప్రాయం ఓకే సార్. నాకు అలా అనిపిస్తుంది. డెఫినెట్గా సార్, డెఫినెట్గా ఈ స్టోరీ చాలా వ్యాలిడ్ పాయింట్ సార్ ఇది. సో మేము కూడా చాలాసార్లు దీని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో ఈ కథ వచ్చేసి డెఫినెట్గా మీరు అన్నది ఒక క్లాసిక్ సూపర్ హీరో స్టోరీ. సో అన్లైక్ మై ఫస్ట్ ఫిల్మ్ విచ్ వాస్ వెరీ కాంప్లెక్స్, సో ఐ స్లోలీ లైక్ దిస్ ఫిల్మ్ will not have too many twists, turns and all that. It's a very nice classic superhero structured film. డెఫినెట్గా ఇనీషియల్గా మేము అనుకున్న కథలో ఒక నార్మల్ పర్సన్కి హనుమంతుడి శక్తి వస్తున్న తర్వాత ఏంటి మెయిన్ స్టోరీ అన్నది మెయిన్ స్టోరీ ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు. బట్ యాజ్ వీ స్టార్ట్ రైటింగ్, సో వీ స్టార్టెడ్ ఇన్వాల్వింగ్ ద లాట్ మోర్. సో డెఫినెట్గా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆడియన్స్ అది మేము ఇస్తాం. ఏదైతే ఎక్స్పెక్టేషన్ ఉందో అది డెఫినెట్గా మేము డెలివర్ చేస్తామని నమ్మకం ఉంది. బట్ ఇంకా జనాలకి తెలియాల్సింది ఏంటి అంటే ఇట్ హ్యాస్ మోర్ హ్యూమర్. సో ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ దెర్ ఇస్ అ లవ్ స్టోరీ, దెర్ ఇస్ హ్యూమర్, దెర్ ఇస్ ఎమోషన్, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి సినిమాలో. బట్ ట్రైలర్లో ఐ ట్రై టు కట్ ఎ ట్రైలర్ దట్ కవర్స్ ఎవ్రీథింగ్. బట్ ఒక 50 వర్షన్స్ చేసిన తర్వాత ఇంతకన్నా నేను చేయలేకపోయా. సార్ అది కాదు నేను చెప్పేది, చదువుకున్న వాళ్ళకి కూడా డివోషన్ సినిమా అనే మిస్కన్సెప్షన్ తో వస్తారు. కరెక్ట్. ఇట్ ఈస్ ఏ సూపర్ హీరో ఫిల్మ్. సూపర్ హీరో ఫిల్మ్ విత్ లాట్ ఆఫ్ డ్రామా. కరెక్ట్ సార్. అది కొంచెం కన్వే అయితే జనాల్లో డెఫినెట్గా సార్ విల్ మేక్ ష్యూర్. కరెక్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా ఈ సినిమా కోసం మేము వాడుకున్నాము. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద పోస్టర్స్ దట్ వీ బీన్ సీయింగ్, సో పోస్టర్స్ దగ్గర నుంచి మ్యూజిక్లో కానీ చాలా ప్లేసెస్లో మేము ఏఐని వాడుతూ వచ్చాము ఈ సినిమాకి. సో మీరు మూవీ చూసినప్పుడు కూడా అంటే ఒకసారి సినిమా చూసిన తర్వాత నేను డిస్కస్ చేయగలుగుతాను. సో ఈ ప్లేసెస్లో ఇది వాడామన్నది. సో యా దట్స్ ఇట్. సినిమాటిక్ ఇన్నోవేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లక్ష్మీనారాయణ సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఇట్లాంటి సినిమాలు విహెచ్పి బజరంగ్ దళ్ లాంటి వాళ్ళందరూ కూడా భుజాలు ఎత్తుకొని సక్సెస్ చేశారు. మీరు అదే కాన్సెప్ట్తో పోతున్నట్టు అనిపిస్తుంది, కరెక్టేనా? వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు సార్, ఈయనకి తెలీదు. ఇది చాలా అసలు మేము ఎవరికి ఫోన్ చేయటం కానీ మేము ఎవరు రీచ్ అవ్వటం కానీ అసలు ఎప్పుడు జరగలేదండి. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు చెప్పింది కూడా దిస్ ఈజ్ అ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, వాళ్ళు వస్తానని అనలేదండి. అసలు వాళ్ళు వస్తానని నేను అన్నాను ఇంకా ఎక్కువ మందికి కావాలంటే అయితే 10 మందికి తెలిసేలాగా ఒక మాట చెప్పండి, మీరు అందరికీ అందజేస్తున్నారు, మంచి పనే కదా అని చెప్పాం సార్. అంతకు మించి ఇందులో వేరే ఏ ఉద్దేశం లేదండి. అంటే కేవలం వాళ్ళు చూస్తే సరిపోతుందా మీ సినిమా? మిగతా చూడక్కర్లేదా? 100% చూడాలండి. అదేంటది అని నాకు అర్థం కదా మీరు అన్నది. నేను అక్షింతల మ్యాటర్ గురించి మాత్రమే చెప్తున్నానండి. అది వాళ్ళు వచ్చి వాళ్ళు అక్షింతలు ఇస్తాము అంటే రండి తప్పకుండా వచ్చి ఇవ్వండి అన్న వాళ్ళు ప్రోత్సాహం చేస్తున్నట్టు చెప్పారండి అంతే. బీజేపీ సపోర్ట్ ఉందా మీ వెనకాల కదా? ఇప్పుడు వరకైతే లేదు సార్, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఉండొచ్చు. ట్రైలర్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. నేను అంటే మీరు అన్న వాట్ ఎవర్ క్రిటిసిజం ఏదైతే మిమ్మల్ని చిన్న హీరో
వాట్ ఎవర్ అంటున్నారో అఫ్ కోర్స్ అలాంటిది ఒకటి వింటున్నాం, ఐ అగ్రీ విత్ దాట్. బట్ కాకపోతే అసలు మీరు చిన్న హీరో కాదు, ఒక పెద్ద హీరో, పెద్ద లీగ్ అని ప్రూవ్ చేసుకోవాలంటే ఇలాంటి సినిమా ఒకటి ప్రజలను చేసుకున్నప్పుడు మీ క్యాలిబర్ నెక్స్ట్ లెవెల్లో చూపించారు. సో ఆ క్యాలిబర్ చూపించడానికి వాట్ హోంవర్క్ యూ డిడ్ ఫర్ హనుమాన్? ఆ హోంవర్క్ మ్యాటర్ కూడా చెప్తాను, కానీ నేను ఇలాగా నేను అలాగా అలా అవ్వాలి అనేది నా ఉద్దేశం అసలు కాదండి. నాకు ఎప్పుడు కూడా నేను ఇంత పెద్దగా అయిపోవాలి, అంత పెద్దగా అయిపోవాలి, ఇది అసలు ఉద్దేశమే కాదు. ఉంటే నేను క్యారెక్టర్లు చేసుకుంటూ రానండి. పెద్దగా అయ్యాక కూడా నేనేదో హీరో అయిపోదామని బయలుదేరి ఉండేవాడిని. అలా నేను చేయలేదు. మీరు చూస్తుంటే ఓబేబీ చేశాను, ఆ తర్వాత కూడా దేర్ కపుల్ ఆఫ్ టాక్స్, ఇద్దరు హీరోలు ఉన్న సినిమాలు అవన్నీ చేయడానికి నేను ఎప్పుడు రెడీగా ఉన్నా, ఇవాళ కూడా రెడీగా ఉంటా. నిజంగా మంచిగా వచ్చి నన్ను కొత్తగా చూపించగలుగుతా, నేను కొత్తగా కనిపిస్తాను అంటే డెఫినెట్గా రెడీగా ఉంటా. అండ్ ఈ సినిమాకి వచ్చి మీరు హోంవర్క్ అని ఏదైతే అన్నారో, ఫిజికల్గా చేసిన హోంవర్కే ఎక్కువ అండి. అంటే యాక్టింగ్ వైజ్ ఏదో చేసామని నేను చెప్పను, కానీ ఫిజికల్గా చాలా చాలా స్ట్రెయినియస్ ఫిలిం టు మేక్. ఫైట్స్ కానీ యాక్షన్ కానీ ఒక 2-3 రెగ్యులర్ మామూలు రకమైన సినిమాల్లో ఒక 2-3 సినిమాల్లో ఎంతైతే యాక్షన్ ఉంటుందో అంత ఈ ఒక్క సినిమాలో ఉంటుందండి. అవి కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి కదా, మనం హాఫ్ డే చేసిన వరకు కనిపించవు అనమాట. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాయి, చాలా కష్టపడి చేసామండి. బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి చేస్తారంటారు కదా, అలా ప్రతిరోజు ఏదో ఒక చోట ఎక్కడో ఒక్కడ ఏదో ఒక దెబ్బ, ఏదో ఒక బ్లడ్ ప్రతిరోజు జరిగిందండి. బట్ అదంతా ఇష్టపడి చేశాం కాబట్టి, నేను అసలు చెప్పేవాడిని కదా, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, ఇష్టపడి చేశాం కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రశాంత్ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వన్ మోర్ క్వశ్చన్. అయితే